సమయమందు ఇలాగో దేవుని సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును ప్రభువు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ కాల సమయమందు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను అనబడే ఆజ్ఞను మీరు జ్ఞాపకమునకు ఉంచుకొని ఉదయ కాలమున ఆయన ఆరాధనలో ఏకీభవించడానికి వచ్చిన ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పరిపాటులను, మీరు చేసిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, 6వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందామండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నయో ప్రభు మనకు మెండుగా ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి ఆయన పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్నటువంటి దినములలో దేవుని ప్రజలైనటువంటి వారిని ఎంతగానో హింసించినటువంటి పౌలు గారు తదుపరి ఆయన దేవుని ద్వారా పట్టుకొనబడిన వాడై ఆ తరువాత దేవుని ద్వారా అననీయ ద్వారా బాప్తిస్మమును పొందుకొని తదుపరి దేవుని సేవలో బలముగా విరివిగా వాడబడిన వాడై ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రాంతములకు వెళ్లి దేవుని యొక్క సంఘములను స్థాపన చేసి అనేకమైనటువంటి చోట్ల సువార్తను పౌలు వ్యాప్తి చేసిన వాడుగా ఉన్నాడు. ఎంతగానో దేవుని బిడ్డలను హింసించినటువంటి పౌలు కడకు ఆయన ఏ స్థాయికి వచ్చాడు అంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు అన్నటువంటి రీతిగా పౌలు ఆశీర్వదించబడినటువంటి వాడై ఉన్నాడు. అటువంటి పౌలు గారు ఆయన స్థాపన చేస్తున్నటువంటి సంఘములకు కొంతమంది నాయకులను ఆయన ఏర్పాటు చేసి ఆ సంఘములు కొన్ని సందర్భాలలో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ సంఘములకు ఆయన కొన్ని లేఖలు ఆయన వ్రాసిన వారుగా ఉన్నారు. ఆ లేఖలే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి పత్రికలు. ప్రియమైనటువంటి వారులారా, ఈ కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుచు కొన్ని విషయములు ఆయన సంఘమునకు ఆయన తెలియజేస్తున్నారు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, మీ దేహములో క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు అని ఆయన అంటూ 19వ వచనములోనికి వచ్చేసరికి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆయన మరి యొక్క దేహమును గురించి పౌలు గారు సంఘముతో మాట్లాడుచు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరే విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని ఆయన అంటున్నారు. నిజమే, మనము విలువ పెట్టి కొనబడిన వారమే. 2000 సంవత్సరములకు పూర్వము ఆయన మనలను రక్షించడానికి ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో మానవునిగా ఆయన జీవించి గొల్గొతా కొండ మీద ఆయన తన ప్రాణమును ఆయన అర్పించి తన రక్తమును ఆయన చిందించి తన విలువైనటువంటి రక్తము ద్వారా ఆయన మనలను కొన్నటువంటి వారై ఉన్నారు. ఆయన తన అమూల్యమైనటువంటి రక్తమును మన కోసము ఆయన ధారపోసి ఆయన మనలను విలువ పెట్టి కొన్నటువంటి వారుగా ఉన్నారు. కనుకని పౌలు అంటూ ఉన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీరు దేవునిని మహిమపరచుడి అని ఆయన అంటూ ఉన్నారు. నిజమే, మనము దేవునిని మహిమపరచవలసిన వారముగా ఉన్నాము. మన జీవితంలో ఆయన మనకు చేసిన మేలులకు గాను, ఆయన మనకు చేసిన ఉపకారములకు గాను నిత్యము మనము దేవునిని మనము మహిమపరచాలి. మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క కార్యములను బట్టి, మన యొక్క మాటలను బట్టి మనమే దేవునిని మహిమపరిచే వారిగా మనము ఉండాలి. అయితే ఏ విధముగా మనము దేవునిని మహిమపరచవలసిన వారముగా ఉన్నాం? ఎలాగూ మనము దేవునిని మహిమపరచాలి? పౌలు అంటూ ఉన్నాడే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేవునిని మీరు మహిమపరచండి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు. అయితే మనము ఎలాగున మనము దేవునిని మహిమపరచాలో కొన్ని విషయములు ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము చూద్దామండి. కీర్తనల గ్రంథము ప్రియులారా, 50వ కీర్తన అండి. 50వ కీర్తన 23వ వచనమండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఆసాపు ఆయన కీర్తన పాడుచు దేవుని గురించి ఆయన వివరించచ్చు, ఆయన యొక్క ఔన్నత్యమును గురించి ఆయన వివరించచ్చు. ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, మొదటిగా మనము ఎలాగున మనము దేవునిని మహిమపరచగలము అంటే, చదువుబడిన లేఖన భాగమును బట్టి మనము ధ్యానము చేస్తున్నట్లయితే, దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మొట్టమొదటిగా మనము దేవునిని మనము ఎలాగున మహిమపరచగలము అంటే, దేవునిని స్తుతించడం ద్వారా మనము ఆయనను మహిమపరచగలము. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. అది ఆయన అంటున్నారు, ఆసాపు గారు, ఆయన స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని ఆయన అంటున్నారు. మనము ఆయనకు స్తుతియాగమును మనము అర్పించవలసిన వారముగా ఉన్నాము. దేవునిని మనము స్తుతించబద్ధులమై ఉన్నాము. ఎందుకనగా ఆయన మన జీవితంలో అనేకమైనటువంటి ఉపకారములు ఆయన మన జీవితంలో ఆయన చేసి ఉన్నారు. ఎన్నో మేలలో మన జీవితంలో ఆయన చేసి ఉన్నారు. కనుకనే జరుగుల దేవదాసయ్య గారు అన్నారు, స్తుతి
మీ స్థితిని మారుస్తుంది, స్తుతి మీ గతిని మారుస్తుంది అన్నారు జనుకులు దేవదాసయ్య గారు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయన మనకు చేసినటువంటి ఉపకారములకు గాను మనము ఆయనను స్తుతించాలి. అందుకే కదా దావీదు మహాభక్తుడు అంటూ ఉన్నారు, యెహోవా నాకు చేస్తున్న ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించదునో, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమును స్తుతించదును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. మన నోట శ్రమలు వచ్చిననో, మనకు వ్యాధి కలిగిననో, మనకు వేదన కలిగిననో, మనకు బాధ కలిగిననో మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. యోబు మహాభక్తుడు, ఆయనకు కలిగినటువంటి శ్రమ సామాన్యమైనటువంటి శ్రమ కాదండి. యోబుకు వచ్చినటువంటి శ్రమ ఒకవేళ ఈ లోకములో ఏ మానవునికైనా వచ్చి ఉంటే అతడు ఆ శ్రమను తట్టుకునేవాడు కాదు. కానీ యోబు మాత్రము అలాగూ అనలేదు. ఒక దినములోనే సమస్తాన్ని కోల్పోయాడు యోబు. కానీ ఏమన్నాడు కడకు, నేను నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరినిగా వచ్చాను, అక్కడికి మరలా దిగంబరిగా పోవుదును. నాకు ఈ మార్గములో ఇచ్చినదంతయు అది ఆయనే ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు యోబు. ఎంత గొప్ప భక్తుడండి ఆయన. శ్రమ కలిగినను కూడా దేవునిని యోబు స్తుతించగలుగుతూ ఉన్నాడు. మరి మనము సంతోషములోనైనా మనము దేవునిని స్తుతించగలుగుతూ ఉన్నామా? మరి యొక్క సంతోష సమయంలోనైనా మనము దేవునిని మనము స్తుతించగలుగుతూ ఉన్నామా? ఆనాడే యోబు తన శ్రమలలో కూడా దేవునిని అతను విడిచిపెట్టక దేవునిని స్తుతించాడు, దేవునిని ఘనపరిచాడు. అలాగే మనమును కూడా ఎల్లప్పుడూ కూడా మనము దేవునిని స్తుతించబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని ఆయన పరిశుద్ధ ఆలయమాను, ఆయన సన్నిధిలో, సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక మొదటిగా మనము ఎలాగున మనము దేవునిని మనము మహిమపరచగలము అంటే మన దేహముతో మనము ఆయనను మహిమపరచాలి అని పౌలు అంటూ ఉన్నాడు. అయితే మనము ఎలాగో ఆయనను మహిమపరచగలము అంటే మొదటిగా స్తుతి యాగము అర్పించడం ద్వారా మనము దేవునిని మహిమపరచగలము. ఇక రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త అండి, 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం అండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలండి. ఇక రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన తన శిష్యులతో ఆయన మాట్లాడుచు కొన్ని విషయములో ఆయన తన శిష్యులైనటువంటి వారికి ఆరోహమునకు ముందు ఆయన తెలియజేయించున్నటువంటి వారై ఉన్నారు.
ఏమంటున్నారు ఆయన అక్కడ? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని ఆయన అంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగ తీసి అవతల పారవేయబడును అని ఆయన దేవుని సంఘము గురించి ఆయన మాట్లాడుచు, ఆయన వ్యవసాయకుడిగా ఉండి సంఘమును ఆయన కాయుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. సంఘము యొక్క కాపును ఆయన పరిశీలన చేయుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అయితే అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని ఆయన అంటున్నారు. కుమారుడు తండ్రి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమంటూ ఉన్నారు ఆయన? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు ఫలించినప్పుడో? దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము బహుగా ఫలించినప్పుడు మన వలన తండ్రి మహిమపరచబడు వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక నేనంటాను, రెండవదిగా మన దేహముతో మనము దేవునిని మహిమపరచవలను అంటే, ఎలాగో మనము దేవునిని మహిమపరచాలి అంటే, మనము బహుగా ఫలించడం ద్వారా దేవుడు మన వలన ఆయన మహిమపరచబడతారు. ఫలించడం అనగా దాని భావం ఏమిటి? మనము దేవుని మందిరానికి వచ్చాము, దేవుని సంఘములో సభ్యులముగా మనము ఉన్నాము, దేవుని సంఘములో మనము విశ్వాసులముగా ఉన్నాము. మరి అటువంటి మనము ఆయన సన్నిధిలో ఫలించవలసిన వారముగా ఉన్నాము. ఒక ద్రాక్ష తోట వేసినప్పుడు ఆ ద్రాక్ష తోట అది కాపు కాసి బుట్టులు ఎంతగా ఫలిస్తావి, అవి చక్కగా ఆ ద్రాక్ష తోట పండ్లను వారి తీసుకుని వారు ఆ ఫలములను వారు ఆహారముగా వారు తీసుకుని తింటారు. అలాగే దేవుని బిడలముగా ఉన్నటువంటి మనమును కూడా మన జీవితములో మనము బాగుగా ఫలించాలి. మన యొక్క వ్యాపారములో కానివ్వండి, మన పనిపాటులలో కానివ్వండి, అన్నింటిలోనూ మనము ఫలవంతమైనటువంటి జీవితమును మనము జీవించాలి. దేవుని సన్నిధిలో కూడా మనము ఫలవంతమైనటువంటి జీవితమును మనము జీవించాలి. ఎలాగంటారు? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన యొక్క అన్ని కార్యక్రమాలలో ఏకీభవించాలి. సాధ్యమైనంత వరకు ప్రారంభ ప్రార్థనకే ఉండాలి. ప్రారంభ ప్రార్థనకు వచ్చిన వారికి నిరంతర ఆశీర్వాదమును దేవుడు ఇస్తాడు. అలాగునే మనము అన్ని కార్యక్రమాలలో ఏకీభవించి వాటిని మనము నేర్చుకుని మన జీవితంలో వాటిని మనము అవలంబించుకోవాలి. ప్రతిదినము కూడా మన యొక్క కుటుంబ ప్రార్థనలో మన యొక్క ఫలింపు ద్వారా దేవునిని మనం మహిమపరచాలి. ఆనాటికి నానాటికి వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, రెండవదిగా మనము దేవునిని మనము మహిమపరచాలి. ఎలాగున మనము ఆయనను మహిమపరచగలము అంటే మన దేహము ద్వారా మనము బహుగా ఫలించడం వలన ఆయనను మహిమపరచగలము. మనమే బాగుగా ఫలించాలి. దేవుని సన్నిధిలో కానివ్వండి, మన యొక్క పనిబాటులలో కానివ్వండి, వ్యవసాయములో కానివ్వండి, ఏ వ్యాపారములో కానివ్వండి, దేనిలోనైనను మనము బహుగా ఫలించడం వలన ప్రభువు మన ద్వారా ఆయన మహిమపరచబడు వారిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక అండి, మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనము నుండి, మీరు ఏకభావము గలవారి ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తుడైన అటువంటి పౌలు గారు రోమన్ సంఘముతో ఆయన మాట్లాడొచ్చు. ఆయనంటూ ఉన్నటువంటి
మాట ఏమిటి అంటే, మీరు ఏకభావము గలవారి ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరుచు నిమిత్తము, ఆయనను మహిమపరుచు నిమిత్తము ఎలాగూ ఉండవలను అని ఆయన అంటూ ఉన్నాడు. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు. అనగా దాని భావము ఏమిటి అంటే, మూడవదిగా మన యొక్క దేహముతో మనము దేవునిని మనము మహిమపరచవలను అని దైవజనుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు కదా. అయితే ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి లేఖన భాగము ప్రకారము మీరు తండ్రి చిత్త ప్రకారము ఆయనను మహిమపరచబడినట్లు ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉంచుకునుడి అనగా దాని భావము ఏమిటి అంటే, మూడవదిగా మనము ఎలాగున దేవునిని మహిమపరచగలము అంటే, మనము ఒకరితోనొకరు ప్రేమ భావము కలిగి ఉండటం ద్వారా మనము దేవునిని మహిమపరచగలము. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి స్తోత్రం. ఒకరితోనొకరు మనము సహోదర భావము, ప్రేమ భావము మనము కలిగి ఉండాలి. ఎలాగంటారు? ప్రభు అన్నారు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఆయన అన్నారు. 10 ఆజ్ఞలలో ఆయన ఒక ఆజ్ఞగా ఆయన దానిని చేసి ఉంచారు. కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి 2 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఆయన అన్నారు. మనలను మనము ఎంత చక్కగా ప్రేమించుకుంటామో, మనలను మనము ఎంత బాగుగా మనము ప్రేమించుకుంటామో, మనకు కావలసినవన్నీ ఈవులన్నీ మనము ఎంత చక్కగా మనము సగూర్చుకుంటామో, అటువలే మన యొక్క పొరుగు వాణిని కూడా మనము ప్రేమించాలి. మన పొరుగు వాణిని, ఇరుగు పొరుగు వాణిని కూడా మనము ప్రేమించాలి. దేవుని బిడలమైనటువంటి మనము కక్షలో కార్పణ్యములకు మనము వెళ్ళరాదు. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనంతటి ఆయనే ఎంత సాధుభావముగా ఆయన జీవించారండి. తన్ను హింసించు వారిని సైతము, తన్ను కొట్టిన వారిని సైతము, తన మీద ఉమ్మి వేసిన వారిని సైతము, తన ముఖము మీద పిడికిలతో గుద్దిన వారిని సైతము ఆయన ఏమన్నారు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎలుగురు గనుక వీరిని క్షమించుము అని ఆయన అన్నారు. ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన! అటువంటి ప్రేమ స్వభావము ఆయన బిడలుగా ఉన్నటువంటి మనమును కూడా కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాము. ఆయన బిడలుగా ఉన్నటువంటి మనమును మన యొక్క దేహము ద్వారా దేవునిని మహిమపరచవలను అంటే, ఆయన ఏ రీతిగా తన ప్రజలను ఆయన ప్రేమించారో మనమును కూడా మన పొరుగు వారిని మనము అలాగూ ప్రేమించాలి. మన శత్రువులను సైతము మనము ప్రేమించవలసినటువంటి వారముగా ఉన్నాము. ఈ దినము ఆరాధనలో ఒక వచనములో మనము చదువుకున్నాము, మీరు మామూలుగా ఉన్న వారిని లేదా మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించిన ఎడల, మనకు మేలు చేసిన వారిని ప్రేమించిన ఎడల అది మనకు ఎలాగు మెప్పు కలుగును? పాపులను కూడా అలాగున వారు చేయుదురు కదా. మనము మన శత్రువులను సైతము, పాపులను సైతము ప్రేమించే మనస్సు కలిగిన వారి వలె మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరకు ఒక ఆమెను తీసుకుని వచ్చారు. పాపము చేస్తూ పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. ప్రభు ఏమంటారో ఆయన మాటలలో చిక్కుపరుద్దామని వారే ఆయన దగ్గరకు ఆమెను తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి అంటూ ఉన్నారు, బోధకుడా, ఈమె పాపము చేస్తూ పట్టబడినది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. కనుక నీవేమంటావో అని నీ దగ్గరికి తీసుకుని వచ్చాము అని వారు అన్నారు. ప్రభువు వారి యొక్క కుయుక్తిని ఆయన ఎరిగి ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు వారితో, మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి అని ఆయన అన్నారు. అలాగని చెప్పి ఆయన నేల మీద కూర్చుని వారి పాపములు రాయటం మొదలు పెట్టారు. అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ రాళ్లను వదిలేసి వారు వెళ్లిపోయారు. ప్రభువు లేచి చూచి ఆమెను అడిగారు, అమ్మా, నీ మీద ఎవరినో రాయి వేయలేదంటే, లేదు ప్రభు అన్నది ఆమె. అందుకు ఆయన అంటున్నారు, నేను కూడా నిన్ను శిక్షించను గనుక
సమాధానము గలదానివై వెళ్ళము, ఇకను పాపము చేయక జీవించుము అని ఆయన అంటున్నారు. కనుక ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎంత పాపాత్ములైనను సరే ఆయన వారిని క్షమించినటువంటి వారుగా ఉన్నారు. కనుక మనమును కూడా దేవునిని మనము మహిమపరచాలి అంటే మూడవదిగా మనవలే మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించినప్పుడు దేవునిని మనము మహిమపరచిన వారముగా ఉంటాము. దేవునికి స్తోత్రం. ఇక నాలుగవదిగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక అండి, 4వ అధ్యాయము. ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనమండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములో మహిమయు ప్రభావమును ఆయన కొండునుగాక. ఆమేన్. చదువుబడిన లేఖన భాగములో పేతురు గారు ఆయన సంఘముతో ఆయన మాట్లాడుచు కొన్ని విషయములు ఆయన తెలియజేయచ్చు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఒకడు బోధించిన ఎడల అతడు దైవోక్తులను బోధించినట్లు అతడు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చెయ్యవలెను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ మహిమపరచబడును అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, ఆ లేఖన భాగమును బట్టి మనము ధ్యానము చేసినట్లయితే దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, అక్కడ వ్రాయబడి ఉన్నది, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించవలను, ఉపచారము చేయనడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము నుండి చేయవలను. ఇవన్నీ వారు ఎక్కడ చేయదురో, బోధ చేసేవారు కానివ్వండి, ఉపచారము చేసేవారు కానివ్వండి, ఎక్కడ వారు ఈ పనులన్నీ వారు చేస్తారు అంటే దేవుని సన్నిధిలోనే వారు చేస్తారు. గనుక నేనంటాను, మన దేహము ద్వారా మనము దేవుని మహిమపరచవలను అంటే నాలుగవదిగా మనము ఎలాగో దేవుని మహిమపరచగలము అంటే మనము దేవుని సన్నిధిలో పరిచర్య చేయుట ద్వారా దేవుని మహిమపరచగలము. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పరిచర్య చేయుట ద్వారా మనము దేవుని మహిమపరచగలము. అది ఎటువంటి పరిచర్య అయినను సరే, అది పాటలు పాడుట కానివచ్చును, దేవుని సన్నిధిలో మనమే చప్పట్లు కొట్టడం ద్వారా కానివచ్చును, అలాగుననే మనము దేవుని మందిరమును శుభ్రము చేయడం ద్వారా, దేవుని మందిరములో బరకములు వేయటం ద్వారా, దేవుని మందిరములో మనము పరిచర్య చేయటం ద్వారా, ఎటువంటి పరిచర్య మనము దేవుని సన్నిధిలో మనము చేసినను సరే అది మనము దేవుని మహిమపరచినట్లే. ప్రియమైనటువంటి వారు, దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యము వినుట, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుట, కన్నీళ్లు విడుచుట, ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉండుట, ఆరాధనలో నిలువబడుట, ఏకీభవించుట, ఇవన్నీ దేవుని సన్నిధిలో చేసి సేవ నిమిత్తము పరిచర్య నిమిత్తము మనమే దేవుని మహిమపరిచే వారముగా మనము ఉంటాము. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మనము దేవుని సన్నిధిలో పరిచర్య చేయువాని వలె మనము ఉండాలి. దేవుని సన్నిధిలో పని చేయువాని వలె మనము ఉండాలి. అది ఏ పైన కావచ్చును, ఏ మాత్రమును కూడా మనము సిగ్గుపడరాదు. ప్రియమైనటువంటి వారు, ఎవరో చూస్తారు, ఏదో అనుకుంటారు అని మనము దేవుని సన్నిధిలో పరిచర్య చేయుట కాదు. మనము ఏ పని చేస్తున్నానో దానిని ఎవరు చూస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు చూస్తూ ఉన్నారు. ఆ పరిచర్య ద్వారా ఆయన మన ద్వారా ఆయన మహిమపరచబడుతూ ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం ద్వారా మనము ఆయనను మహిమపరిచే వారి వలె మనము ఉంటాము. దేవునికి స్తోత్రం. 5వదిగా అదే అధ్యాయము 16వ వచనం అండి. ఎవడైనను
క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చాలండి. ఇక 4వదిగా భక్తుడైనటువంటి పేతురు గారు ఆయనంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అని ఆయన అంటూ ఉన్నాను. కనుక నేనంటాను, 4వదిగా మన దేహము ద్వారా దేవునిని మనము మహిమపరచాలి. ఎలాగున మనము దేవునిని మనము మహిమపరచగలము అంటే, 4వదిగా మనము క్రీస్తు కోసము నింద అనుభవించటం వలన మనము దేవునిని మహిమపరచగలము. ప్రియమైనటువంటి వారు, దేవునికి స్తోత్రం. క్రీస్తు కోసము శ్రమలు పొందువారు దేవునిని మహిమపరచగలిగే వారి వలె వారు ఉంటారు. ఈనాడు అనేక మంది శ్రమలు వచ్చినప్పుడు, నిందలు అవమానములు వచ్చినప్పుడు దేవునిని విడిచిపెట్టి వెళ్లిపోయేవారు అనేక మంది ఉన్నారు. ప్రియమైనటువంటి వారు, వారి యొక్క కష్ట సమయాలలో, వారి యొక్క దుఃఖ సమయములలో, వారి యొక్క ఇరుకులు ఇబ్బందుల సమయములలో వారే దేవునిని వారు విడిచిపెట్టి వెళ్లిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నారు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అట్టి వారు సిగ్గుపడరాదు. సిగ్గుపడక అతడు చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలను అని ఆయన. కనుక 5వదిగా క్రీస్తు కోసము శ్రమలు అనుభవించడం ద్వారా దేవునిని మహిమపరచగలము. మరి ఒకటి చూపించి ముగిస్తానండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ప్రియులారా, హాయ్ ఏ విషయములో దుర్మార్గులని దూషింతిరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. చాలండి. ఇక 6వదిగా దేవునిని మనము మహిమపరచాలి. ఏ విధముగా మనము దేవునిని మహిమపరచగలము అంటే, చదువుబడిన లేఖన భాగములో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు సంఘము గురించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలను. కనుక నేనంటాను, 6వదిగా మనము ఏ విధముగా మనము దేవునిని మనము మహిమపరచగలము అంటే, ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, 6వదిగా మనము దేవునిని ఎలాగూ మహిమపరచగలము అంటే, మంచి ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా మనము దేవునిని మహిమపరచగలము. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడూ కూడా మంచి ప్రవర్తన కలిగిన వారి వలనే మనము ఉండాలి. దుష్ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన అనబడేది అది మనకు ఎన్నడను మంచి పేరు తెచ్చిపెట్టదు. అది ఆయన అంటున్నాడు, వారు మిమ్మల్ని చూసినప్పుడు మీ సత్క్రియలను బట్టి దేవునిని మహిమపరచున్నట్లు మంచి ప్రవర్తన గలవారై నడుచుకునుడి అని ఆయన అంటున్నారు. మనమే మంచి ప్రవర్తన కలిగిన వారి వలె మనము నడుచుకున్నప్పుడు ఎదుటి వారు అన్యులు మనములను చూసినప్పుడు వారు ఏమనుకుంటారు, అయ్యా వారు దేవుని బిడ్డలు, ఎంత చక్కగా వారు ఉన్నారు అని మనల్ని గురించి వారు మాట్లాడుకున్నప్పుడు మన ద్వారా దేవునికి ఎంత మహిమ, మన యొక్క ప్రవర్తన ద్వారా దేవునికి ఎంత మహిమ. కనుక మనం ఎప్పుడూ కూడా మంచి ప్రవర్తన కలిగిన వారి వలె మనము ఉండాలి. కనుక పౌలు గారు అంటున్నారు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేవునిని మహిమపరచుడి అని ఆయన అంటున్నారు. కనుక ఏ విధముగా మనము దేవునిని మనము మహిమపరచాలి అంటే, మొదటిగా దేవునిని స్తుతించడం ద్వారా, రెండవదిగా మనము
బహుగా ఫలించడం వలన, మూడవదిగా ఇతరులను ప్రేమించడం ద్వారా, నాలుగవదిగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం ద్వారా, ఐదవదిగా క్రీస్తు నిమిత్తము శ్రమ పొందడం ద్వారా, ఆరవదిగా మంచి ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా. కనుక అలాగున ఉండి దేవునిని మహిమపరుద్దాము. ఆయన ద్వారా వచ్చే దైవ దీవెనలు, దైవాశీర్వాదములు పొందుకుందాము. ప్రభు కృప మీ ఎల్లరికూ తోడయుండును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, ఈ దీన దాసుడిని నన్ను మీరు మరుగు చేసుకుని ప్రభువా, మీరు వినిపించిన కొద్ది మాటలను బట్టి దేవా మీకే వందనాలు. అవును నాయన, అవునన్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని ఆయన అంటూ ఉన్నారు. మేము మిమ్మల్ని ఎలాగూ మహిమపరచగలమో కొన్ని విషయాలు ప్రభువా బిడలైనటువంటి వారు వారి జ్ఞాపకం చేసుకున్నారు. అవును నాయన, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి, ఫలింపచేయండి. సాతానుడు వచ్చి వాటిని ఎత్తుకుని వెళ్లిపోకుండా ప్రభువా దానిని భద్రపరిచి మాకు గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసి, అలాగున ప్రభువా మేము మిమ్మల్ని మహిమపరచగలిగే ధన్యతను మాకు మీరు అనుగ్రహింపజేసి, ఈ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుకుని మా కోసము వేగముగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.